ఫ్రీడమ్ ఫిజికలీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్. కొలెస్ట్రాల్ ని శుభ్రం చేసేందుకు ప్రతిరోజు వాడండి ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నాను. ఇక్కడ దాదాపుగా స్వర్ణకారులు 12,000 నుంచి 15,000 మధ్యలో సంఖ్యలో అయితే ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో స్వర్ణకారులకి ఇప్పుడున్న ప్రభుత్వం ఎట్లాంటి హామీలు ఇచ్చింది, అదేవిధంగా ఆ హామీలను నిలబెట్టుకున్నారా లేదా, సో ఇక్కడ ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుందని చెప్పి వారు అనుకుంటా ఉన్నారని వారి అభిప్రాయాన్ని అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. సార్ నమస్తే. నమస్తే అండి. నా పేరు నవీన్ సార్, సుమన్ టీవీ నుంచి వస్తూ ఉన్నాను. నేను చాలా వరకు కూడా ఈ మంగళగిరి ప్రాంతాన్ని సందర్శించినప్పుడు ప్రజలతో మాట్లాడేటప్పుడు ఎక్కువ స్వర్ణకారులు ఉన్నారని చెప్పి విన్నాను సార్. వాళ్ళని బయట నేను కదిపినప్పుడు ఒక మాట అన్నారు, స్వర్ణంలో వెలుగుంది కానీ మా జీవితాల్లో వెలుగు లేదు సార్, బంగారు ఊరికే మేము తయారు చేస్తున్నాం తప్ప మాకు వచ్చింది ఏం లేదు, చాలా కష్టాలు పడుతున్నాం అన్నారు. సో ఏంటి అసలు స్వర్ణకారులకు ఉన్న సమస్య ఏంటి? గత ప్రభుత్వము అంటే ఇప్పుడున్న ప్రభుత్వము ఏ హామీ ఇచ్చింది, ఏ హామీలు నిలబెట్టుకోలేదండి? ఈ స్వర్ణకారం మీరు చెప్పింది వరకు చాలా వరకు నిజమండి. గత ప్రభుత్వం కానీ గత నాయకులు కానీ 20 సంవత్సరాల నుంచి ఉంటున్నారండి. వాళ్ళు స్వర్ణకారులకి ఏ విధమైనటువంటి ఉపయోగకరమైన పనులు ఏం చేయలేదండి. గత సంవత్సరం మన 2019లో నారా లోకేష్ గారు నిలబడ్డారండి. ఇక్కడ నిలబడినప్పుడు ఆయన ఈ స్వర్ణకార బజార్ని సందర్శించడం జరిగింది. ఆ రోజున ఆయన నేను గనక అధికారంలోకి వస్తే స్వర్ణకార్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాను, స్వర్ణకార్ కాంప్లెక్స్ నిర్మిస్తానని మాట ఇచ్చారండి. ఆ విధంగా 2019 ఎలక్షన్లో అనివార్య కారణాలలో ఓడిపోవటం జరిగింది. మాట ఇచ్చిన ప్రకారం నారా లోకేష్ గారు మాకు లక్ష్మీ నరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ అని ఒకటి స్థాపించి దాని ద్వారా స్వర్ణకారులకే అవసరమైన వస్తువులు, పనిముట్లు అందజేస్తాం జరుగుతుందండి. ఇప్పుడు వరకు మేము దాదాపుగా 200 మందికి కాటాలు కానీ, డస్కులు కానీ, మిషన్ కటింగ్లు కానీ, కరిగే మిషన్లు కానీ అందజేయటం జరిగిందండి. అదేవిధంగా లోకేష్ గారు ఏదన్నా ఈ స్వర్ణకారులకి మేలు చేశారంటే లోకేష్ గారి ద్వారానే మేలు జరిగిందండి. ఇంతవరకు ఈ నాయకులు 20 సంవత్సరాల నుంచి ఉన్న నాయకుల వల్ల స్వర్ణకారులకు మాత్రం ఏం జరగలేదండి. మామూలుగా ప్రధానంగా ఉన్న సమస్యలు ఏంటి సార్ అంటే, మీకు ఏం కావాలంటే ఈ కార్పొరేషన్ ఇదేని కాకుండా మామూలు స్వర్ణకారులకి ఒక కాంప్లెక్స్ లాగా అన్నారు కదా, ఇప్పుడు ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ కాంప్లెక్స్ అనేది నిర్మాణం జరుగుతుందని మీరు నమ్ముతా ఉన్నారు? ఇంతకు ముందు కూడా ఎలక్షన్ టైం రాగానే మన వైసీపీ గవర్నమెంట్ వాళ్ళు ఏదో ఒక రూపాన వచ్చి స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పడం మాయ మాటలు చెబుతున్నారు తప్పితే ఇంతవరకు జరగలేదండి. నారా లోకేష్ గారు గవర్నమెంట్ కనుక వస్తే మాకు ఇక్కడ మేలు జరుగుతుందని స్వర్ణకారులు అందరూ భావించి సుమారుగా మంగళగిరి ఈ టౌన్లోనే 15,000 మంది దాకా ఉన్నారండి. 15,000 మంది ఉన్నారు. సుమారుగా 12,000 మంది దాకా ఇక్కడ వర్క్ చేస్తుంటారండి. ఒక 3,000 మంది ప్రతిరోజు మంగళగిరి నుంచి విజయవాడ వర్క్ చేయడానికి వెళ్తుంటారండి. ఎంత ఉంది సార్ ఇప్పుడు తులం బంగారం? సుమారుగా 7,300 దాకా ఉందండి. ఇప్పుడు ఈ రేట్ల మూలాన కూడా మా స్వర్ణకారులకి ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఈ ఇరుకైన గదుల్లో కూర్చొని చేయటం వల్ల కానీ ఆరోగ్యాలు పాడవుతూ ఉన్నాయండి. ఈ రేట్ల ఎఫెక్ట్ మూలాన చాలా మంది స్వర్ణకారులు ఇబ్బంది పడుతున్నారు. రేట్ ఎఫెక్ట్ బాగా ఉందండి. ఇప్పుడు స్వర్ణకారు పనులు లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారండి. ఈ రేట్లు ఏమో పెరుగుతా పోతూ ఉన్నాయి, కానీ ఆదాయం కూడా మేమేమనుకుంటా ఉంటామంటే బయట చూసే వాళ్ళము 70,000కి పోయింది, 80,000కి పోయింది, దాంట్లో వీళ్ళకి ఎంత మిగులుతుంది అనుకుంటా ఉంటాం. సో ఎంత మిగులుతూ ఉంటుంది మీకు? ఇప్పుడు మీరే చెప్పారండి, బంగారం వచ్చేలకు స్వర్ణమయంలా కనపడుతుంది. వాళ్ళు మా స్వర్ణకార జీవితాలు మాత్రం అంతంత మంది ఇప్పుడు చూస్తున్నారు. ఇక్కడ వీళ్ళు వర్క్ చేస్తున్నారు. వీళ్ళకి సుమారుగా ఈ వర్క్ చేయటం మూలాన మిగిలితే సుమారు 100 గ్రాములు చేస్తే ఒక 4,000, 5,000 మిగులుతాయండి. ఆ 5,000 రూపాయల్లో కూడా మిగతా ఖర్చులు చాలా ఉంటాయి అన్నమాట. ఎన్ని ఖర్చులు పోను ఇప్పటికైతే చాలా ఇబ్బంది పడుతున్నారండి స్వర్ణకారులు. ఈ 5 సంవత్సరాల నుంచి కరోనా వల్ల కానివ్వండి, గవర్నమెంట్ పాలసీలు కొంత మూలాన, వ్యాపారాలు లేకుండా ఉండటం మూలాన కానీ ఇబ్బంది పడుతున్నారండి.
సార్ ఇక్కడ వచ్చేసి అంటే ఇప్పుడు దీని గురించి మీ వర్క్ గురించి కానీ పొలిటికల్ గురించి కానీ కాకుండా ఒక గోల్డ్ని అది గోల్డ్ ఒరిజినల్ గోల్డా కాదా అని తెలుసుకోవాలంటే ఎట్లాంటి టెక్నిక్స్ ఉన్నాయండి? అంటే ఈ వీడియో చూసే వాళ్ళకి కూడా అర్థం అవుతుంది. ఇంతకు ముందంటే తెలిసేది కాదండి. ఒక 15-20 సంవత్సరాల నుంచి గోల్డ్ టెస్టింగ్ మిషన్లు అనేవి వచ్చినాయండి. ఆ మిషన్ టెస్టింగ్ మూలాన దానివల్ల గోల్డ్ నాణ్యత ఎంత ఉందనేది చాలా ఈజీగా తెలుసుకోవచ్చు అండి. ఇబ్బంది ఏం లేదండి, దానివల్ల అయితే ఇబ్బంది ఏం లేదు. గోల్డ్ టెస్టింగ్ అక్కడికి వెళ్తే 30 రూపాయల నుంచి 50 రూపాయలు తీసుకొని వాళ్ళు దాని ప్యూరిటీ ఎంత ఉందనేది తెలియజేస్తారండి. ఓకే సార్, ఇప్పుడు స్వర్ణకారుల కార్పొరేషన్ నుంచి మామూలుగా ఏమేమి సపోర్ట్ చేశారండి లోకేష్ గారు మీకు? స్వర్ణకార కార్పొరేషన్ వల్ల ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్నారండి, ఈ ఇరుకైన గదుల్లో కూర్చొని చాలా ఇబ్బందులు పడతాం కూడా చూశారు మీరు. అట్లా కాకుండా అన్ని అధునాతన వసతులతో పెద్ద రూములతో ఒక సుమారుగా సార్ చెప్పింది ఏంటంటే అండి, మన ఎలక్షన్ క్యాంపెయిన్కి వచ్చినప్పుడు కూడా 100 ఎకరాల విస్తీర్ణంలో మీ స్వర్ణకార కాంప్లెక్స్ను ప్రపంచం మొత్తం మంగళగిరి వైపు తిరిగి చూసేటట్టు ఒక గోల్డ్ హబ్ను ఏర్పాటు చేస్తానన్నారండి. అది కానీ చేస్తే ఇక్కడ స్వర్ణకారుల జీవితాలు పూర్తిగా మారిపోతాయండి. నమ్మకం ఉందా సార్ ఆయన చెప్పిన మాట మీద మీకు? చేస్తారని ఇంతవరకు ఇచ్చిన మాటలన్నీ నిలబెట్టుకున్నారండి లోకేష్ గారు. మాకు 100% నమ్మకం ఉంది. సరే, అంటే ఎట్లాంటి వస్తువులు మీకు ఇచ్చారు అనేది వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్. ఇక్కడ ప్రస్తుతం మనతో స్వర్ణకారుల సంఘం అధ్యక్షుడు గుంటి నాగరాజు గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. ఏంటి సార్, అంటే స్వర్ణకారులకి ఈ కార్పొరేషన్ ద్వారా లోకేష్ గారు స్థాపించిన కార్పొరేషన్ ద్వారా ఎట్లాంటి లబ్ధి చేకూరింది? ఎవరెవరికి ఉన్నారు అంటే ఇక్కడ ఉన్నారు కదా, వీళ్ళల్లో ఎవరికైనా లబ్ధి చేకూరిందా అండి మీకు? చేసాం సార్. మనం ఇలాగా నాని అతనికి మన కాటా పెట్టుకున్నారు, ఎలక్ట్రానిక్ కాటా. ఆ ఎలక్ట్రానిక్ కాటా మనం అందించడం జరిగింది. మామూలుగా తీసుకోవాలంటే ఎంత అవుతుంది సార్? ఒక 8 నుంచి 9 దాకా అయింది సార్. 8 నుంచి 9,000. అవును సార్. మీకు అంటే అది తీసుకున్నారు కదండి, మీ ఫీలింగ్ ఏంటి? మామూలుగా ఇంకా బాగానే ఉంది. లోకేష్ బిజినెస్ ఎట్లా ఉంది? పర్లేదు. లోకేష్ గారు ఇచ్చారు, మంచిది, హ్యాపీగా ఉంది. ఇంకా సార్ మామూలుగా ఇప్పుడు ఈ ఇన్సూరెన్స్కి సంబంధించి కూడా చేశారన్నారు కదా, ఆ ఇన్సూరెన్స్ లబ్ధి పొందిన వాళ్ళు కూడా ఉన్నారండి ఇక్కడ? మామూలుగా ఇన్సూరెన్స్ సీను గారికి చేసాము. సార్ నమస్తే అండి. ఏం సార్, మామూలుగా స్వర్ణకారులకు అయితే మేము చాలా మంచి చేశాము అని చెప్పేసి ఒక పక్క టీడీపీ వాళ్ళు చెప్తా ఉన్నారు. నిజంగా ఎంతవరకు మంచి జరిగింది మీ వల్ల? బాగా చేస్తున్నారండి లోకేష్ గారు. మాకు మంచిగా మీకు నేను ఉన్నానని చెప్పేసి చెప్పారండి. అప్పుడు 5 ఏళ్ళ నుంచి కూడా చేస్తాను. అప్పటి నుంచి పంపిణీ కార్యక్రమం జరుగుతూనే ఉంది. అతను కూడా మా దగ్గర నేర్చుకున్న అతను కూడా కాటా వచ్చింది. ఆయన మా బ్రదరు, ఆయనకి వచ్చేసేసి కటింగ్ మిషన్ అందించారు. మాకు వచ్చేసి హెల్త్ ఇన్సూరెన్స్ చేయించడం జరిగింది. 2 లక్షల రూపాయల దాకా అది కానీ బాడీ చెకప్ ఇవన్నీ చేయించుకోవచ్చు అని చెప్పారండి. మాకు ఇంకా ఏంటంటే ఇక్కడ మన గుంటి నాగరాజు గారు వచ్చేసేసి చాలామంది కూడా లబ్ధి పొందారు. మీరు నాతో పాటు వస్తే వాళ్ళందరినీ కూడా పరిచయం చేస్తానంటా ఉన్నారు. మనం అందరినీ కాకపోయినా కొద్దిమందిని కలుద్దాం సార్. అదేవిధంగా ఈ కటింగ్ మిషన్ ధర ఎంత ఉంటుందండి? అది కటింగ్ మిషన్ వచ్చేసరికి 10,000 నుంచి 11,000 దాకా ఉంది సార్. ఒకసారి మనము ఆ వస్తువులు కూడా ఆ కాటా కావచ్చు, ఈ కటింగ్ మిషన్ కావచ్చు, ఎట్లా ఉంటాయి, దాని ధర ఎంత ఉంటుంది అనేది లైవ్లో అక్కడికి వెళ్ళి మనం చూద్దాం సార్. సార్ మనం ఇచ్చిన వాటిల్లో మనం లోకేష్ గారు అందజేసినట్లు కాటా ఇది ఒకటి సార్. నాకు అడిగాను కదా కాటా అనేది ఇదేనా? ఓకే, అంటే తూకం వేసేదండి? తూకం వేసి వెయిట్ వేసేది అనమాట. గోల్డ్ ఎంత ఉంది ఏందనేది చూపించుకునేది అనమాట. సర్దార్ అండి పేరు. సర్దార్ మీరు ఎప్పుడు ఇచ్చారు సార్ మీకు? మనం సొసైటీ వాళ్ళకి పెట్టుకున్నప్పుడు ఇలా కాట మా షాప్లో లేదండి, మా చిన్న పని చేసుకుంటాం అంటే సొసైటీ వాళ్ళ కమిటీలు మొత్తం చెప్తే వాళ్ళు మా కాటా అందించడం జరిగింది. దీని ధర ఎంత ఉండొచ్చు సార్? మామూలుగా బయట మీరు కొనాలని అనుకో ఉంటారు కదా, సో బయట ఎంత ఉండొచ్చు? 8,000 దాకా పడింది సార్. ఓకే, ఇప్పుడు మామూలుగా దీని వస్తువు తూకం చూసేదంట. ఒకసారి నా రింగ్ ఎంత ఉందో ఒకసారి చూద్దాము. ఓకే, నిజంగా చాలా వరకు కూడా ఎవరిని టచ్ చేసినా కూడా ప్రతి ఒక్కరు మేము లబ్ధి పొందాము అని చెప్తా ఉన్నారు నారా లోకేష్ గారి తరపు నుంచి. ఓకే, 520 మిల్లీలు తూకం ఉంది. 6 గ్రాముల 520 మిల్లీలు. మెయిన్ ఈ కాటా అనేది దీనికి బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇది లేకుండా అసలు పనే జరగదు మీకు. ఎందుకంటే ఒక వస్తువు ఫస్ట్ తూకం వేసుకోవాలి, అది అమ్మాలన్నా కొనాలన్నా ప్రతిదీ అవసరమే మాకు బాగా. ఈ కాటా లబ్ధి పొందినందుకు ఆర్థిక సాయం చేసిన లోకేష్ గారికి మీరు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓకే సార్, నెక్స్ట్ వచ్చేసేసి మనము మామూలు ఈ కటింగ్ మిషన్స్ కూడా ఇచ్చామన్నారు కదా, వాటిని కూడా ఒకసారి చూద్దాం. అవి ఏ విధంగా వీళ్ళకి ఉపయోగపడతా ఉన్నది చూద్దాం. తప్పకుండా సార్, వెళ్దాం సార్. ఇప్పుడు
మనం వచ్చేసి కటింగ్ మిషన్స్ ఇచ్చా అన్నారు కదా, అవి చూడడానికి అయితే వచ్చాము. సో కటింగ్ మిషన్స్ ఏంటి అంటే ఎట్లా ఉంటాయి సార్ అవి? మామూలుగా హ్యాండ్తో పెట్టుకొని కటింగ్ చెప్తాం సార్. మన రింగులు కానీ ల్యాకెట్లు కానీ డాలర్స్ అన్నీ కటింగ్ చెక్కి అనమాట. ఇప్పుడు అదే సార్ మనం ఇచ్చిన ప్రాన్స్ మన శ్రీనివాసరావుకి. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే అండి. ఇది మామూలుగా మీరు బయట కొనాలంటే ఎంత అవుతుంది సార్ ఇది? అవుతుందండి 4,500 5,000 దాకా ఉంటుంది మిషను. ఓకే. మాకు టీడీపీ తరఫున నారా లోకేష్ గారు పంపిణీ చేశారండి. లక్ష్మీ నరసింహ గోల్డ్ స్మిత్లోంచి మాకు వచ్చింది. ఓకే. ఇంకా నాకు ఆఫ్ ది రికార్డ్ చెప్పింది ఏంటంటే ఈ టేబుల్స్ కూడా ఇక్కడ లోకేష్ గారి తరపు నుంచి మాకు వచ్చాయన్నారు. దాదాపుగా 15,000 మంది స్వర్ణకారులు ఉన్నారని చెప్పేసి విన్నాను నేను. అయితే మాకు బెనిఫిట్ ఏంటంటే గౌకన మాకు మిషన్లు పాడతాం. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితికి బాగా పనులు తక్కువగా ఉన్నాయి కాబట్టి మాకు కొద్దిగా అండగా నిలిచారు వాళ్ళు లోకేష్ గారు. వాళ్ళ వల్ల మేము కూడా పనులు తక్కువగా ఉన్నాయి కాబట్టి మాకు కొంచెం గౌకన మిషన్ కొనుక్కోలేక వాళ్ళు అందించారు కాబట్టి మేము సకాలంలో పని చేయగలుగుతున్నాం. థ్యాంక్ యూ సార్. ఓకే, ఒకసారి ఆ మిషన్ ఎట్లా వర్క్ చేస్తుంది అనేది అయితే మాకు లైవ్లో చూపిస్తారండి. ఇది మొత్తానికి ఏంటంటే వేయింగ్ మిషన్ కావచ్చు, ఈ కటింగ్ మిషన్ కావచ్చు, చాలా వరకు అయితే ఒక 60% వరకు లబ్ధి చేకూరింది అని చెప్పేసి అంటా ఉన్నారు కదా సార్. సో ఇంకా ఈ స్వర్ణకారులకి ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి, ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఈ సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది అనుకుంటా ఉన్నారు? స్వర్ణకారులకు వచ్చేసేవాడికి మన లోకేష్ గారు వచ్చిన మార్కెట్లో ప్రచారానికి వచ్చారండి 2019లో. వచ్చినప్పుడు కొన్ని సమస్యలు చెప్పాం. ఆ సమస్యలు మనకు కావాల్సిన ముఖ్యంగా ఏంటంటే ఐటమ్స్ పని చేసుకోవడానికి సామాన్లు, చేతి వృత్తి సామాన్లు మనం చెప్పాము ముందుగా. అది చెప్పడంతో ఎమ్మెన్యే స్పందించి సరే స్వర్ణకారులకు ఏది కావాలో అది మనం సొసైటీ ఏర్పాటు చేసి ఆ సొసైటీ ద్వారా అందజేద్దామని చెప్పారు. అలాగే చెప్పినట్టు 60% స్వర్ణకారులకు అందజేశాం సార్. మళ్ళీ ఒకవేళ ఇక్కడ లోకేష్ గారు అంటే ఓడిపోయిన తర్వాత కూడా ఇంత చేస్తా ఉన్నారు, ఒకవేళ గెలిచారంటే మీకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే విధంగా ఉందా అండి? గెలిచే విధంగా ఉన్నారు అసలు ఆ విషయంలో అయితే అసలు నో డౌట్ సార్. ఎందుకంటే స్వర్ణకారుల్లో గుండెల్లో నిలిచిపోయారు. ఎందుకంటే మేము వచ్చి మార్కెట్లోకి 20 సంవత్సరాలు అవుతుంది సార్. ఈ 25 సంవత్సరాల్లో కనుక ఏ నాయకుడు కానీ ఎవరు వచ్చి సంఘాలు కానీ ఏది పని చేయలే. మీకు సంఘాలు ఉన్నాయి, నాయకులు ఉన్నారు. 20 సంవత్సరాల నుంచి ఏ నాయకుడు మన మార్కెట్లోకి రాలే. ఇట్లా 2019లో నారా లోకేష్ గారు వచ్చి మీకు ఇది నేను చేస్తాను అని అన్నారు. అన్నందుకు ఆ మాట నిలబెట్టుకున్నారు. ఓడిపోయినా సరే మనకు స్వర్ణకారులకు ఇచ్చిన హామీలు 80% హామీలు అన్నీ నెరవేర్చారు. డెఫినెట్ మెజార్టీ వస్తుంది. అసలు మెజార్టీ ఇప్పుడు గెలుపు అనేది ఎప్పుడు వెళ్ళిపోయింది. ఇక ఆ సార్కి కావాల్సింది మెజార్టీ అయితే మటుకు ఎంత వస్తుంది అనేది మేమే చెప్పలేకపోతున్నాం. ఇది మొత్తం మీద ఏంటంటే మంగళగిరి నియోజకవర్గంలో ఏ వర్గాన్ని కదిలించినా సరే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా లోకేష్ గారి తరపు నుంచి అయితే మాకు లబ్ధి చేకూరింది. ఈసారి భారీ మెజారిటీనే ఆయనకి ఇస్తామని చెప్పేసి అంటా ఉన్నారు. చూద్దాం మరి ఎన్నికల సమయానికైతే సమయం కూడా దగ్గరగా ఉంది. మరి ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉంటుందని అయితే వేచుద్దాం. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.